హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ప్రిపేర్ చేసుకోబోతుంది ఫిష్ కర్రీ. ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. నేనైతే ఇది చెరువు చేపలు తీసుకున్నాను. ఈ ముక్కల్లో కొంచెం ఉప్పు, పసుపు, కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ అయితే మనం మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకు ఉల్లిపాయలు కావాలి. ఇవి ఒక 5 ఆనియన్స్ తీసుకొని కొంచెం మిరియాలు, కొంచెం ఒక 2 యాలకులు, కొంచెం ధనియాలు, కొంచెం లవంగాలు, ఒక స్టార్ వేసుకొని మనం దీన్ని బాగా స్మూత్ పేస్ట్ అయితే చేసుకోవాలి. పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకొని దాన్ని మనం నానబెట్టుకోవాలి. తరువాత ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఒక 6-7 చిల్లీస్ అయితే వేసాను నేను. వేసి వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అందులో కరివేపాకు కూడా వేసుకోవాలి. తర్వాత టొమాటో ముక్కల్ని ఒక 2 or 3 టొమాటోస్ అయితే వేసాను నేను. వేసి బాగా ఫ్రై అవ్వాలి. అందులోంచి ఆయిల్ అనేది బయటకు రావాలి. నెక్స్ట్ మన ఆనియన్ పేస్ట్ ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఇదైతే కొంచెం ఒక 2-3 మినిట్స్ అయిన తర్వాత మనం ఇందులో కొంచెం పసుపు అండ్ ఉప్పు ఇవి 2 వేసి మిక్స్ చేసుకొని పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు బాగా అయితే ఫ్రై చేసుకోవాలి. అందులోంచి కూడా కొంచెం ఆయిల్ అనేది బయటకు వస్తుంది, పచ్చివాసన పోతుంది. తర్వాత ఫ్రై అయ్యాక బాగా నెక్స్ట్ మనము చింతపండు రసం అయితే వేసేసుకుందాం. ఇది వేసి హై ఫ్లేమ్లో అయితే మనం నెక్స్ట్ ఉంచాలి. దీన్ని హై ఫ్లేమ్లో ఒక 2-3 మినిట్స్ అయితే బాగా మరుగు పడుతుంది కదా. మ్యారినేట్ చేసుకున్న ఫిష్ పీసెస్ ఉన్నాయి కదా, అవి అయితే ఒకటి క్లీన్గా నీట్గా అయితే సర్దేయాలి అందులో. తర్వాత మనం అయితే నెక్స్ట్ లో ఫ్లేమ్లో దాన్ని మూత పెట్టుకొని బాగా మరగనివ్వాలి. ఒక 10 మినిట్స్ అలా అయితే పడుతుంది. చేప అయితే ఈజీగానే కుక్ అయిపోతుంది త్వరగానే. అవి అయితే నేను ఒక 10 మినిట్స్ అయితే పెట్టుకున్నాను. నేను ఆనియన్ పేస్ట్లో కొంచెం గసగసాలు అయితే నా దగ్గర లేవని వేయలేదు. యాక్చువల్గా వేస్తే ఇంకా బాగుంటుంది. మీరు కూడా కొంచెం అయితే గసగసాలు కూడా వేసుకొని పేస్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇదైతే 10 మినిట్స్ అయిపోయింది. నెక్స్ట్ నేను ఇందులో బాగా చాప్ చేసిన కొత్తిమీర అయితే కొంచెం వేయాలి. చల్లుకొని ఇంకొక 5 మినిట్స్ అయితే నేను మళ్ళీ మూత పెట్టాను, జస్ట్ లైట్గా మగ్గడానికి. 5 మినిట్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనము మూత తీసి ఇంకొంచెం కొత్తిమీర నేను జస్ట్ అలా గార్నిష్ చేసి అయితే నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. మన పులుసు అయితే రెడీ అయిపోయింది. ఆయిల్ అనేది ఇలా బాగా పైకి తేలాలన్నమాట. అప్పుడు మన పులుసు రెడీ అయిపోయినట్టే. మన టేస్టీ ఫిష్ పులుసు అయితే రెడీ అయిపోయింది. ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేసేయండి. నేను ఇట్స్ ఫిష్ పులుసు ఫిష్ ఫ్రై అయితే చేసుకున్నాం. నా వీడియోస్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.